బ్రాహ్మణుడు మొట్టమొదటి వాడు కాదు, ఆటవిక జాతి. వాడు సంస్కారాలను మార్చుకుంటూ డెవలప్ అవుతూ 84 లక్షల జన్మలు ఉన్నాయనేసి మీరు అంటున్నారు. ఆధారం ఏంటిది? పరమార్థాన్ని పొందాలి అంటే అతను 84 లక్షల జన్మలు దాటాలి అనేటటువంటి. అంటే 84 లక్షల జన్మలు ఎట్లా ఉంటాయంటే కొన్ని క్రూర జన్మలు, కొన్ని నీచ జన్మలు. 7 జన్మలు ఉన్నాయి అని అంటారు. ఇది ఆఖరి జన్మ అని కూడా అంటారు. జనాలకు ఏది పడితే అది చెప్తే నమ్ము. ఇప్పుడు ఒకే జన్మలోనే మన తప్పులు తెలుసుకొని మనకు ఒక ప్రొఫెసర్గా మనం అలా ఒకే జన్మలో మనం తరించాలి అంటే 84 లక్షల జన్మలు ఖచ్చితంగా ఉన్నాయి అనేసి మీరు అంటున్నారు. మానవ జన్మ అనేది ఎన్నో జన్మ అని మీరు అంటారు. పంది జన్మ అనేది వచ్చింది మొట్టమొదట. సో ఈ పంది జన్మకు ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏంటంటే దానికంటూ ఒక కామన్ సెన్స్ ఉండడం. అందుకే వరాహ అవతారం అన్నారు. పంది కామన్ సెన్స్ లేకపోతే దానికి మనకంటే ఎక్కువ కుటుంబ వ్యవస్థ చూసి మనకేదైనా కుక్కలాగా అరవురా అంటాం. ఎందుకంటాము? దానికి సంస్కారం ఉంది కాబట్టి. శాస్త్రాల్లో ఉన్నటువంటి అంశమే. మీకు గరిపాటి గారు కావచ్చు, చాగంటి గారు కావచ్చు, ఏ స్వామీజీ అయినా చెప్పేవి ఇవే. ఇప్పుడు శ్రీకృష్ణుని అందరు దేవుడు అంటారు, మీరేమో గురువు అంటున్నారు. ఏది కరెక్ట్ అంటారు? కృష్ణం వందే జగద్గురు. నేను అన్నది కాదు, నేను నా పర్సనల్ అభిప్రాయాలు నేను మీతో మాట్లాడు. కింద చాలా మంది కామెంట్స్ చేస్తుంటారు కానీ నేను ఎప్పుడు. అందరికీ నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జనరల్గా మన సమాజంలో 7 జన్మలు ఉంటాయి అంటారు, కానీ ఇక్కడ 84 లక్షల జన్మలు అనేవి ఉన్నాయనేసి క్రియాయోగి భార్గవ్ శర్మ గారు అయితే అంటున్నారు. సో అసలు 24 లక్షల జన్మలు ఉన్నాయా? సో ఈ కథ ఏంటిది మనమైతే ఈ వీడియోలో చూద్దాము. వీడియో అయితే చివరి వరకు చూడండి. అలాగే మీకు ఈ 84 లక్షల జన్మల గురించి మీకు తెలిసే కామెంట్ రూపంలో కామెంట్ సెషన్లో మెసేజ్ పెట్టండి. ఖచ్చితంగా మీ డౌట్స్కి నివృత్తి అనేది నేను చేస్తాను. నమస్తే గురూజీ. నమస్తే. 84 లక్షల జన్మలు ఉన్నాయనేసి మీరు అంటున్నారు. అస్సలు 84 లక్షల జన్మలు ఉన్నాయా? దీనికి ఆధారం ఏంటిది? జనరల్గా 7 జన్మలు ఉన్నాయి అని అంటారు, ఇది ఆఖరి జన్మ అని కూడా అంటారు. సో కానీ మీరు 84 లక్షల జన్మలు అంటున్నారు. సో దీని గురించి అసలు ఏంటిది కథ అనేది? అష్టాశీతి జన్మానం అని చెప్పేసి 84 లక్షల జన్మలు అనేది శాస్త్రమే చెప్తుంది. ఎక్కడికి వెళ్ళినా సరే 84 lakhs బర్త్స్ అనేది ఫిక్స్ అనమాట. 84 లక్షల జన్మలు ఉంటాయి. అయితే ఈ 84 లక్షల జన్మల్ని మనం ఎలా అర్థం చేసుకుంటామంటే, ఒక జీవుడు పూర్ణత్వాన్ని పొందాలి, ఒక జీవుడు మోక్షాన్ని పొందాలి, ఒక జీవుడు పరమధామాన్ని అందుకోవాలి. అది జీవుడి యొక్క కాన్సెప్ట్, జీవుడి యొక్క పర్పస్, అది పరమార్థం అంటాం. సో ఇట్లా పరమార్థాన్ని పొందాలి అంటే అతను 84 లక్షల జన్మలు దాటాలి అనేటటువంటిది ఒక వాదన ఉంది. అంటే ఏంటంటే 84 లక్షల జన్మలు ఎట్లా ఉంటాయంటే కొన్ని క్రూర జన్మలు, కొన్ని నీచ జన్మలు, కొన్ని మంచి జన్మలు, కొన్ని రకరకాల జన్మలు అన్నమాట. కొన్ని హీనమైన జన్మలు, నీచ జన్మలు, క్రూరమైన జన్మలు. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆకృత్యాల గురించి జన్మలు ఉన్నాయంటున్నారు. 84 లక్షల ఆకృత్యాలు ఉన్నాయంటారా? మీరు జనాలకు ఏది పడితే అది చెప్తే నమ్ముతారంటారు? అదే చెప్తాను. ఒక జీవుడు పూర్ణత్వాన్ని పొందాలి అంటే 84 లక్షల జన్మలు ఎత్తాలి. ఈ 84 లక్షల జన్మలు అన్ని మంచి జన్మలు ఉండవు. కొన్ని జంతు జన్మలు ఉంటాయి. ఆ జంతువుల్లో కూడా సాధు జంతు జన్మలు ఉంటాయి, క్రూర జంతు జన్మలు ఉంటాయి. మనుషుల్లో కూడా అమాయకంగా ఉండే, బలహీనంగా ఉండే జన్మలు ఉంటాయి, క్రూరంగా ఉండే జన్మలు ఉంటాయి, సత్వగుణంతో ఉండే జన్మలు ఉంటాయి. ఇట్లా రకరకాలైనటువంటి జన్మలు ఎత్తిన తర్వాత 84 లక్షల జన్మలు అయిపోయిన తర్వాత ఆ సాధకుడికి పరిపూర్ణమైనటువంటి స్థితి కలుగుతుంది అనేది శాస్త్రం చెప్తుంది. సో ఇప్పుడు దీన్ని మనం మాట్లాడుకుందాం. ఒక విద్యార్థి ఒక ప్రొఫెషనల్గా ఎదగాలి. ప్రొఫెషనల్గా ఎదగాలి అంటే కేవలం థియరీ పట్టుకుని వెళ్తే ఎదుగుతాడా? ప్రాక్టికల్ గా కూడా తను చేయాలి. కేవలం ప్రాక్టికల్ పట్టుకుంటే ఎదుగుతాడా? ఎక్స్పీరియన్స్ ఉండాలి కదా, ఎక్స్పీరియన్స్ తెలియాలి కదా. ఈ ఎక్స్పీరియన్స్ అనేది ఒక్కొక్కసారి అన్ని రైట్లు చేసుకుంటే ఎదుగుతాడా? అంటే తప్పులు చేయమంటారా మీరు? తప్పులు అనేవి ఇంటెన్షన్ గా జరగవు. తప్పులు అనేది జరుగుతాయి. నేను తప్పులు చేయాలని చేయవు, కానీ ఈ పరిణామంలో మిస్టేక్స్ జరుగుతూనే ఎవాల్వ్ అవుతూ ఉంటాడు మనిషి. ఇప్పుడు పసితనంలో తప్పులు చేస్తేనే కదా, కింద పడితేనే కదా లేస్తున్నాం, నడుస్తున్నాం.
కింద పడితేనే లేస్తున్నాం, కింద ఓకే. పడకుండా నడవడం అనేది ఉమ్, ఉందా? ఉమ్, లేదు. లేదు కదా. కాబట్టి ఉమ్, మిస్టేక్స్ ఉంటాయి కదా. ఉమ్, అట్లాగే ఉమ్, మిస్టేక్స్ చేయాలి, అలాగే ప్రాపర్గా వెళ్ళేటట్టుగా చేయాలి. ఒక్కొక్కసారి మనమే ఉమ్, దురుసుగా కూడా వెళ్తాం కొన్ని అంశాలలో. ఇట్లా రకరకాలుగా వెళ్ళి అన్ని ఎక్స్పీరియన్స్లు అయిపోయిన తర్వాత ఉమ్, హీఈస్ ప్రొఫెషనల్ అంటాం. ఓకే. ఎలా అయితే ఒక ఉమ్, వ్యక్తి అన్ని రకాలైనటువంటి వ్యవస్థలు, అన్ని రకాలైనటువంటి అంశాలను చూసినప్పుడు ఓకే. అతన్ని మనం ఎలా అయితే ప్రొఫెషనల్ అంటామో, ఉమ్, ఒక జీవుడు అన్ని రకాల జన్మలు ఎత్తాలి. ఉమ్, క్రూర జన్మలు ఎత్తకుండా సాధు జన్మలు ఎత్తినంత మాత్రాన, లేదా ఉమ్, సాధు జన్మలు ఎత్తి క్రూర ఉమ్, జన్మలు ఎత్తకపోయినంత మాత్రాన అలా కుదరదు. 84 లక్షల ఉమ్, జన్మల్లో ఉమ్, అన్ని రకాల జన్మలు ఉంటాయి. యోగి జన్మలు ఉంటాయి, ఉమ్, సాధు జన్మలు ఉంటాయి, ఉమ్, క్రూరమైనటువంటి జన్మలు ఉంటాయి. మనకు చెప్తారు కదా, ముందు ఉమ్, శూద్రుడిగా జన్మిస్తాడు, తర్వాత వైశ్యుడు గాను, తర్వాత ఓకే. ఉమ్, తర్వాత క్షత్రియుడు గాను, తర్వాత బ్రాహ్మణుడుగా అనేటటువంటి క్రమం కూడా ఉంది. ఒక ఉమ్, వాదం ఉంది. ఉమ్, అందుకే మనకి మొట్టమొదటి జాతి ఏదంటే ఆటవిక జాతి అంటాం. ఉమ్, బ్రాహ్మణుడు మొట్టమొదటి వాడు కాదు, ఓకే. ఆటవిక జాతి. ఉమ్, ముందు వాడు సంస్కారాలను మార్చుకుంటూ డెవలప్ అవుతూ ఉమ్, నెమ్మదిగా కర్మలు చేసుకుంటూ వ్యవసాయం ఇట్లాంటివి చేసుకొని, ఉమ్, ఆ తర్వాత దానిలో బాగా విశేషమైనటువంటి పరిజ్ఞానం తెలుసుకుని వైశ్యుడుగాను, ఉమ్, తర్వాత దానిలో విపరీతమైనటువంటి గ్రిప్ తెచ్చుకున్నప్పుడు క్షత్రియుడుగాను, అసలు శాస్త్రం గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత బ్రాహ్మణుడుగాను, ఇట్లా రూపాంతరం జరిగినటువంటి వ్యవస్థే కదా. ఇప్పుడు ఒకే జన్మలోనే మన తప్పప్పులు తెలుసుకొని మనకు ఒక ప్రొఫెసర్ గా మనం తీర్చిదిద్దుకోలేమంటారా? ఎందుకంటే ఇప్పుడు అది మనం అది కేవలం ఉమ్, అలా ఒకే జన్మలో ఉమ్, మనం తరించాలి అంటే ఉమ్, మనకి ఒక నావ దొరకాలి. ఉమ్, ఆ నావే గురువు. ఉమ్, సరైనటువంటి గురువు దొరకాలి. సరైనటువంటి సమర్థుడైనటువంటి గురువు దొరికితే ఉమ్, ఈ జన్మలోనే 84 లక్షల ఉమ్. జన్మల ఎక్స్పీరియన్స్ పొందేసేసి మోక్షం పొందొచ్చు. అది ఓకే. ఉంది. అంటే ఇప్పుడు మీరు ఒక గురువు దొరకాలంటున్నారు. అంటే మిమ్మల్ని మీరు చెప్పుకోవడానికి ఒక గురువుగా ఇట్లా ముందుకొచ్చారనుకోవచ్చా? నేను అనట్లేదు అది. హ్మ్. నేను అనట్లేదు అది. హ్మ్. శాస్త్రం చెప్తున్నటువంటి విషయం చెప్తున్నా. హ్మ్. మీరు అడిగారు కదా, హ్మ్. 84 లక్షల జన్మలు ఒకే జన్మలో అయిపోయి మోక్షం పొందొచ్చు కదా అని హ్మ్. అంటే, హ్మ్. అలా షార్ట్ కట్ హ్మ్. ఉంది ఈ సృష్టిలో అంటే అది గురువు వల్లే సాధ్యమవుతుంది. హ్మ్. గురువు ఒక్కడే అది చేయగలుగుతాడు. హ్మ్. గురువుకి ఎందుకు ఇంత ప్రాధాన్యత ఇస్తుంది సనాతన సంస్కృతి, సనాతన ధర్మం హ్మ్. అంటే, గురువు మాత్రమే చేయగలిగే పని అదొక్కటే. హ్మ్. సాధకుడిని ఇప్పుడు తల్లిదండ్రుల దగ్గర విద్యాభ్యాసం కాకుండా గురువు దగ్గర ఎందుకు విద్యాభ్యాసం చేయిస్తారు? పూర్వం గురుకులాలలో హ్మ్. పసితనంలోనే ఎందుకు నేర్పుతారంటే, అతని అనుభవం, అతని హ్మ్. సాధన నిష్ట, అతని యొక్క పాండిత్యం, అతని యొక్క తపస్సు ఇవన్నీ పిల్లలకు అందుతాయి. పిల్లలు తొందరగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. హ్మ్. తల్లిదండ్రుల దగ్గర ఎందుకు హ్మ్. ఉండరు? గురువు అని పేరు చెప్పుకొని ప్రజల్ని దోచుకుంటున్నారనేసి ఈ మధ్య కాలంలో మనకి వినిపిస్తుంది. దీని గురించి మీరేమంటారు? 1, 2 విషయాలండి. హ్మ్. గురువు అని చెప్పి పేరు చెప్పి హ్మ్. దోచుకుంటున్నారు అనేది ఒక పర్సెప్షన్. హ్మ్. గురువు అని చెప్పగానే వాడు ఏది చెప్తే అది వినేసేసి మోసపోయే హ్మ్. వాళ్ళని మనమేమంటాం? గురువుకి ఒక బాధ్యత ఉంటుంది. హ్మ్. అసలు గురువు గురువు ఎలా ఉండాలంటారు మీరు? గురువు ఎలా ఉండాలి అంటే హ్మ్. పూర్తి స్థాయి అనుభవజ్ఞుడై ఉండాలి. హ్మ్. పూర్తి స్థాయి శాస్త్రం పట్ల అవగాహన కలిగి ఉండాలి. హ్మ్. ఆచరణకు సంబంధించినటువంటి అంశాలలో అతను నిపుణుడై ఉండాలి. హ్మ్. మొత్తం 360 డిగ్రీస్ తను ఏదైతే సాధన చెప్తున్నాడో ఆ సాధన యొక్క ఫలితాలు కావచ్చు, సాధన యొక్క పరమార్థం కావచ్చు, పూర్తిగా అతను అవగాహన కలిగి ఉండేటటువంటి సాధకుడైతేనే ఇతరులకు బోధించగలుగుతాడు. హ్మ్. అట్లాంటి వ్యక్తి శ్రీకృష్ణుడు. హ్మ్. మనకి శ్రీకృష్ణుడు భగవద్గీతని అర్జునుడికి అందించాడు కదా. హ్మ్. సో భగవద్గీత అనేది ఒక గొప్ప అనుభవం. ఇప్పుడు శ్రీకృష్ణుడిని అందరు దేవుడు అంటారు. మీరేమో గురువు అంటున్నారు. ఏది కరెక్ట్ అంటారు? కృష్ణం వందే. జగద్గురు. నేను అన్నది కాదు. నేను హ్మ్. నా పర్సనల్ అభిప్రాయాలు నేను మీతో మాట్లాడను. హ్మ్. కింద చాలా మంది కామెంట్స్ చేస్తుంటారు కానీ నేను ఎప్పుడు కూడా నా పర్సనల్ వ్యవస్థ చెప్పను. హ్మ్. నేను ఏదైనా మాట్లాడితే ఏదైనా శాస్త్రంలోనో ఏదో గ్రంథంలో ఉంటేనే హ్మ్. దాన్ని నేను మీకు సమాధానంగా చెప్తా కానీ హ్మ్. నా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడే వ్యవస్థ నాకు లేదు. హ్మ్. నేను అసలు అలాంటి పనులు చేయను. అసలు మనిషికి గురువు అనే వ్యక్తి అవసరమా? 100% అవసరం. ఎలా అంటారు? గురువు అనేటటువంటి వ్యవస్థ హ్మ్. ఒక మనిషికి నీరులాగా, హ్మ్. ఒక మనిషికి ఆహారంలాగా, ఒక మనిషికి జ్ఞానం ఎంత హ్మ్. అవసరమో గురువు వీటన్నిటికంటే అంత అవసరం. గురువు లేని విద్య గుడ్డి విద్య అంటాం కదా. హ్మ్. గురువు లేకపోతే అసలు వ్యవస్థ ఉండవు. హ్మ్. గురువు కంపల్సరీ. గురువు హ్మ్. జీవనాధారం. హ్మ్. అది అంత స్థాయి ఇప్పుడు మనకు మన సనాతన స్కూల్లో సంస్కృతిలో ఉంది. గురువులు ఉంటారు. అది ఓకే. మనకు నేర్పిస్తారు. మనం బ్రతకడానికి జ్ఞానాన్ని ఇస్తారు. అది ఓకే. కానీ ఇప్పుడు సమాజంలో చాలా మంది గురువులు వస్తున్నారు. వీరందరూ మనిషికి అవసరమా? వీళ్ళ అవసరం లేదు. వీళ్ళ హ్మ్. అవసరం అనేది ఒక్కొక్క గురువు దగ్గర నుండి ఒక్కొక్క విషయాన్ని నేర్చుకోవచ్చు. హ్మ్. విశాల దృక్పథం ఉంటే. హ్మ్. శంకరాచార్యులు వారి దగ్గర అద్వైతం నేర్చుకో. మహావతార్ బాబా గారి దగ్గర క్రియాకుండలిని నేర్చుకో. హ్మ్. వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దగ్గర కుండలిని విద్య నేర్చుకో. హ్మ్. రమణ మహర్షి గారి దగ్గర అద్వైత సిద్ధాంతం నేర్చుకో. శంకరాచార్యుల వారి దగ్గర అద్వైత సిద్ధాంతం నేర్చుకో. హ్మ్. రమణ మహర్షి గారి దగ్గర ప్రశ్నించుతూ
ఎదగడం నేర్చుకో, వివేకానందుల వారి దగ్గర సాధన నేర్చుకో. నా పర్సెప్షన్ అది. అందరు గురువులే కదా. అందరు అంటే ఇక్కడ విశేషం ఏంటంటే గురువు వల్ల నువ్వు ఎదుగుతున్నావా లేదా అనేటటువంటి విమర్శ నువ్వు చేసుకోవాలి. గురువు నిన్ను బంధిస్తూ ఉన్నాడు అనుకోండి, బంధింపజేస్తున్నాడు అనుకోండి విషయాలను పెట్టుకుని, ఇది ఎలా చేస్తే ఇలా అవుతుంది, అలా చేస్తే ఎలా అవుతుందని మిమ్మల్ని వ్యామోహపరుస్తూ మిమ్మల్ని బంధిస్తున్నాడు అన్నప్పుడు అటువంటి గురువుని మీరు వదిలేయాల్సి ఉంటుంది. ఒక గురువు దగ్గరికి మీరు వెళ్ళారంటే ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నామా లేదా, లౌకికంగా ఎదుగుతున్నామా లేదా, వ్యవహారికంగా డెవలప్ అవుతున్నామా లేదా అనేది విమర్శ చేసుకోవాలి. డెవలప్మెంట్ లేదు, ఆయన డెవలప్ అవుతున్నాడు, మీరు డెవలప్మెంట్ అవ్వట్లేదు అంటే అక్కడే అర్థమవుతుంది కదా. ఓకే, 84 లక్షల జన్మలు ఖచ్చితంగా ఉన్నాయి అనేసి మీరు అంటున్నారు. ఈ మానవ జన్మ అనేది ఎన్నో జన్మ అని మీరు అంటారు ఒకవేళ మీ పర్సెప్షన్ లో? ఇది 2 రకాల వాదాలు మనం గ్రంథాలలో చూడొచ్చు. మానవ జన్మ ఎలా ఏర్పడింది అనేది. ఒక వాదం ఏంటంటే ఈ 84 లక్షల జన్మల్ని 21 లక్షలు, 21 లక్షలు, 21 లక్షలు, 21 లక్షలు ఇట్లా 4 రకాలుగా కేటగిరీస్ చేస్తాం. మొదటి 21 లక్షల జన్మలు ఏంటంటే క్రిమి కీటకాలు అనమాట. ఏమాత్రం జీవశక్తి లేకుండా కేవలం భూమికి బరువుగా ఉండేటట్టుగా బ్యాక్టీరియాలు ఇవి ఉంటాయి చూసారా, ఈ జన్మలకు సంబంధించి ఎందుకు పుడతాయో ఎందుకు చచ్చిపోతాయో తెలియనటువంటి దోమలు, ఈగలు ఇవన్నీ ఉంటాయి చూసారా. ఆ మొట్టమొదటి 21 లక్షల జన్మలు, వీటన్నిటి కలిపి 21 లక్షలు, 21 లక్షల జన్మలు, మొదటి 21 లక్షల జన్మలు. ఈ 21 లక్షల జన్మల యొక్క ఆ ల్యాండ్ మార్క్ ఉంటుంది కదా, అక్కడ పంది జన్మ అనేది వచ్చింది మొట్టమొదట. సో ఈ పంది జన్మకు ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏంటంటే దానికంటూ ఒక కామన్ సెన్స్ ఉండడం. పందికి కామన్ సెన్స్ ఉంది, అందుకే వరాహ అవతారం అన్నారు. పంది కామన్ సెన్స్ లేకపోతే దానికి మనకంటే ఎక్కువ కుటుంబ వ్యవస్థ ఉంది తెలుసా మీకు. తన పిల్లల్ని చాలా ప్రేమిస్తూ ఉంటుంది, దానికంటూ ఒక ఫ్యామిలీ సిస్టమ్. పిల్లల్ని అందరూ ప్రేమిస్తారు, ఇప్పుడు ఈవెన్ కుక్క కూడా అంతే పిల్లల్ని. చీమల గురించి నేను 21 లక్షల జన్మల లోపల ఉండే వాటిని చెప్తున్నా. 21 లక్షల జన్మల తర్వాత వాటికి బంధం ఉంటుంది. 21 లక్షల లోపల ఉండే వాటికి బంధాలు అవేమి ఉండవు. కేవలం అవి ప్రాణం ఉన్నటువంటి వ్యవస్థే తప్ప వాటికి ఏ విధమైనటువంటి సెన్స్ గానీ ఇవేమి ఉండవు, డెవలప్ అవ్వవు. సో అది మొదటి 21 లక్షల జన్మలు. ఈ 21 లక్షల జన్మలకి ల్యాండ్ మార్క్ జన్మే పంది జన్మ, వరాహ అవతారం. సో అందుకని వరాహ అవతారం అనేది మనం పూజిస్తాం. అంటే వరాహ అవతారానికి ముందు జన్మలు లేవంటే ఉన్నాయి, కానీ అవి వాటికి సెన్స్ ఉండదు. అంటే నేను ఇలా చేస్తే చచ్చిపోతాను, నేను చావకూడదు, బతుకుండాలి అనేది ఉండదు. ఈగ వచ్చింది అనుకోండి, నేను చావకూడదు అనుకుని ఉండదు, చచ్చిపోద్ది. అది చావడానికి కూడా రెడీ అనమాట. బొద్దింకలు కావచ్చు, కీటకాలు అవన్నీ చూస్తున్నాం కదా మీరు, అవి చచ్చిపోవడానికి అన్నట్టుగా పరిగెడుతూ ఉంటాయి. కానీ పంది అలా చచ్చిపోవడానికి దగ్గరికి వెళ్ళదు, చావు ఉంటే వేరే వైపు పారిపోతుంది, ఏదో ప్రయత్నం చేస్తుంటుంది. అక్కడ నుండి కాస్త సెన్స్ ఉన్న జన్మలు 21 లక్షల జన్మలు అనమాట. అర్థమవుతుందండి. ఈ పంది జన్మలు కావచ్చు, దీనికి సంబంధించినటువంటి జన్మలు, కోతి కావచ్చు, ఇవన్నీ కూడా ఈ నెక్స్ట్ 21 లక్షల జన్మలు. ఇవి కూడా 21 లక్షల 21 లక్షల జన్మల తర్వాత మనకి తర్వాత వచ్చిన జన్మ కుక్క జన్మ. అంటే ఇక్కడికి 42 లక్షల జన్మలు అయిపోయినాయి. 42 లక్షల జన్మల తర్వాత కుక్క లాంటి క్రూర జంతువులు అనమాట, క్రూరమైన మాంసాహారం తినేటటువంటి వేటాడే స్వభావం కలిగినటువంటి జన్మలు వచ్చినాయి. కుక్క కావచ్చు, సింహం కావచ్చు, మృగాలు కావచ్చు, ఇవన్నీ కూడా వేటాడే జంతువులు అనమాట. సో ఆ జన్మల తర్వాత ఇక్కడతో 42 లక్షలు అయిపోయినాయి. తర్వాత 63 లక్షలు, 63 లక్షల జన్మలు. ఈ 63 లక్షల జన్మలు అయిపోయిన ఈ 63 లక్షల తర్వాత ఆవు జన్మలు వచ్చినాయి. వేటాడే స్వభావం ఉన్నది, అలాగే సెన్స్ ఉన్నవి, అలాగే అసలు ఏమీ లేనివి. ఇట్లా మొత్తం అయిపోయేసరికి 63 లక్షల జన్మలు అయిపోయినాయి. నెక్స్ట్ 84 లక్షల జన్మలప్పుడు ఆ విభాగం వచ్చినప్పుడు మానవ జన్మ అనేది వచ్చింది. లాస్ట్ లో మానవ జన్మ వచ్చింది. ఇప్పుడు 21 లక్షల జన్మల మధ్యలో మనం ఉన్నాం. సో మనకు ఆల్రెడీ వాటికి సంబంధించిన సంస్కారాలు ఉంటాయి. మనకి లేజినెస్ ఉందా? లేజినెస్ అనగానే దేన్ని చూపిస్తాం? దాన్ని చూపిస్తాం కదా. మనకి ఏదైనా కుక్కలాగా అరవురా అంటాం. ఎందుకంటాము? దానికి సంస్కారం ఉంది కాబట్టి. ఒక్కొక్కసారి మనం ఏమి చేయలేక మనలో మనమే మదన పడుతూ ఇబ్బంది పడుతుంటాం సార్. అది ఆవు లక్షణం అది. సో ఆ లక్షణాలన్నీ నీకు ఉన్నాయి అంటే ఆ జన్మలన్నీ నడిస్తేనే కదా వస్తాయి. ఇప్పుడు లాస్ట్ లో మీరు మానవ జన్మ అన్నారు, కానీ పునర్జన్మ అనేది కూడా ఒకటి ఉంది అంటారు. మరి లాస్ట్ మానవ జన్మ అన్నప్పుడు మళ్ళీ పునర్జన్మ ఎలా వచ్చింది?
ఇవన్నీ జన్మలేనమ్మా, ఇవన్నీ జన్మలే. ఆల్రెడీ మానవ జన్మ లాస్ట్ అని అంటున్నారు. మానవ జన్మ లాస్ట్ అనట్లేదు, మానవ జన్మలో కూడా రకరకాల జన్మలు ఎత్తాలి. ఓకే. మానవ జన్మలో క్రూర జన్మలు ఎత్తాలి. ఇప్పుడు వాల్మీకి గారు ఎట్లా అయితే క్రూర జన్మ ఎత్తి సజ్జన సాంగత్యం వల్ల నారదుడు లాంటి ఒక మహా గురువు పరిచయం అవ్వడం వల్ల అతను తన జన్మ సంస్కారాలన్నీ అక్కడే వదిలేసేసుకుని రామాయణం రాసినటువంటి మహాకవి అయ్యాడు కదా. ఇప్పుడు ఈ జన్మల గురించి పర్టికులర్ గా మీరు ఏదైనా బుక్స్ లో చదివారా, లేదంటే మన ఇప్పుడు నేను చెప్పినంతా శాస్త్రాల్లో ఉన్నటువంటి అంశమే. మీకు గరిపాటి గారు కావచ్చు, చాగంటి గారు కావచ్చు, ఏ స్వామీజీ అయినా చెప్పేవి ఇవే. కాకపోతే నా విశ్లేషణతో చెప్తున్నా, శాస్త్రంలో లేనివి కాదు, ఇవన్నీ ఉన్నాయి. అలాగే ఇంకో వాదం కూడా ఉంది. మూడు విభాగాలుగా చేశారు. ఈ 84 లక్షల జన్మల్ని 3 విభాగాలుగా చేసినటువంటి వ్యవస్థ ఉంది. 36 లక్షలని, 24 లక్షల జన్మలు, 20 లక్షల జన్మలు, అవి కూడా ఒక వాదం ఉంది. మొత్తం మీద అంటే ఏంటంటే పర్సెప్షన్ 84 లక్షలు అయితే ఫిక్స్. ఒక్కొక్క ఋషి ఒక్కొక్క అనలైజ్ చేసినప్పుడు తేలేటటువంటి అంశం. ఒక విషయం ఏంటంటే ఒక జీవుడు పరిపూర్ణమైనటువంటి స్థితి పొందాలి అంటే 84 లక్షల జన్మలు ఎత్తాలి. 84 లక్షల జన్మలు ఎత్తితే అప్పుడు నీకు అన్ని అర్థం అవుతాయి. సృష్టి అర్థం అవుతుంది, దైవం అర్థం అవుతుంది, తనేంటో అర్థం అవుతాడు, అన్ని అర్థం అవుతాయి. కాబట్టి మోక్షాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. సో చూసారు కదండి, 84 లక్షల జన్మలు ఉన్నాయి అనేసి గురుగారు అంటున్నారు. 84 లక్షల జన్మలు ఉన్నాయని మీరు నమ్ముతున్నారా లేదా? ఈ వీడియో మీద మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో మాకైతే మెసేజ్ పెట్టండి. ఖచ్చితంగా మీకు డౌట్స్ అనేది క్లారిఫై చేస్తాము. గురూజీ నమస్తే. గురూజీ నమస్తే.